బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ సాయం కోసం వెళ్లిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. భర్త చనిపోవడంతో పెన్షన్, ఇల్లు మంజూరు చేయాలని కోరింది బాధితురాలు. ఇక పని కావాలంటే తనతో బైక్ పై బయటకు రావాలని వేధించారని చెప్తున్నది. ఇక సిరి అనే స్థానిక నాయకుడి నుంచి మహిళకు వేధింపులైతే ఉన్నాయి. పదే పదే ఫోన్ చేసి ఆ మహిళను వేధించిన సిరి తనను ఇలా వేధిస్తుండటంపై మహిళ కన్నీటి పర్యంతమయ్యారు. సాయం చేయాల్సిన వారే ఇలా వేధిస్తే ఎలా అని కూడా ప్రశ్నిస్తుంది బాధితురాలు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కూడా మహిళ డిమాండ్ చేసింది. అంటే అతను ఫోన్ ఎవరంటే సిరి ఉన్న పనులు ఇలా పెన్షన్ చేస్తారు వెళ్ళండి అంటే వెళ్ళాను. సిరి అదే అలా ఇంటికి వెళ్తే అలా ఆవిడ ఫోన్ పంపించింది. ఫోన్ చేసేమో ఇలా ఫోన్ చేశాను, సార్ మా ఆయన చనిపోయారు, మరి ఫ్రెండ్స్ పెట్టండి, ఇల్లు కట్టలేదు, ఇద్దరు ఆడపిల్లలు అప్పులతో ఉన్నాను అన్నాను. సరే ఆ తర్వాత ఫోన్ చేస్తాను అన్నారు. చేసిన తర్వాత సినిమా లేదు ఇదంతా ఈ కాలేజీ సినిమాలు అక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేశారు. వెళ్ళిన తర్వాత సిరి అనే స్థానిక నాయకుడి నుంచి మహిళకు వేధింపులైతే ఉన్నాయి. ఇక పదే పదే ఫోన్ చేసి ఆ మహిళను వేధిస్తున్నట్టు కూడా చెప్తుంది మహిళ. అయితే తనను ఇలా వేధిస్తుండటంపై కూడా మహిళ ఇప్పటికే కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి. మానస, అయితే ఏదైతే ఒక వితంతువు ఉందో, వితంతువు గత 2 ఏళ్లుగా ఆ యొక్క ఆ వ్యక్తి దగ్గరకి పెన్షన్ కోసం వెళ్తుందంటూ కూడాను చెప్పడం జరిగింది. అయితే చూసుకుంటే ఇక ఏదైతే ఆ మహిళ ఉందో ఆ మహిళకైతే నువ్వు నాతో బైక్ పై బయటకు వస్తేనే నీకు పెన్షన్ చేపిస్తానంటూ కూడా చెప్పాడంటూ మహిళ నేరుగా చెప్పడం ఉంది. మహిళతో పాటు మహిళకు ఎవరైతే సపోర్ట్ చేశారో వారు మహిళతో మాట్లాడేటప్పుడు కూడా ఆవిడ చెప్పిన రికార్డింగ్లు కూడా అయితే మనకు చెప్పడం, అయితే నేరుగా ఆమె కూడా చెప్పడం జరుగుతుంది. గతంగా నాకు ఇబ్బంది పెట్టేస్తున్నాడు, నాకు పెన్షన్ కావాలంటే నాతో బయటకు రావాలి, వస్తేనే నేను చేస్తాను అంటూ కూడా చెప్తుంది. అయితే నేను 2 పిల్లల తల్లిని, నాకు ఎందుకు వేధిస్తున్నారంటూ కూడా ఆవిడ ఆ మహిళ కన్నీటి పర్వంతం అవుతుంది మనస. అయితే చూసుకుంటే సాయం చేయాల్సిన వారు ఎలా వేధిస్తుంటే ఎలా అని బాధితురాలు ప్రశ్నిస్తుంది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తుంది. అయితే ఆ నిందితుడు మరలా బెదిరించి నాపై తప్పుడు చేశానని వేరే వ్యక్తులు ఇలా చేయమన్నారంటూ కూడా బయటికి చెప్పించినట్టు కూడా మళ్ళీ మహిళ కూడా బయటికి చెప్పడం జరుగుతుంది మనస. రైట్ గిరి, థ్యాంక్ యూ.